మీరు ఒకసారి అందరం కలిసి ఆఫీస్కి వచ్చి మాట్లాడతాం అంతే కదా. ఇక ఒకరోజు వేసేయండి, మంగళవారం రోజు ఆఫీస్ ఫ్రీగా ఉంటుంది, హాలిడే ఉంటుంది. ఎక్కడ సార్ నాగోలు లెఫ్ట్ సైడ్ మమతా నగర్. ఏ బడ్జెట్ వాళ్ళు అడుగుతా అప్పుడు చెప్పచ్చు. నాలుగు బండ్లు వస్తుందంటే పోతుంటే ఇది కూడా జర మెత్తగా అవుతుంది. వర్షం పడ్డాక నాకు మనం మొరమే వదులుతాను. దీంట్లో మొరం వేస్తే బాగుంటుంది. వీళ్ళు మరి నీళ్ళు అన్న ఈ చెట్లు దీన్ని చేస్తారు ఎవరన్నా. అసలు వానాకాలం దాంట్లో నీళ్ళు పోతేనే లేకుండా ఆ నీళ్ళు బయటకు వస్తాయి. చెట్టు కొట్టే లోపలే ఇక్కడ ఎమ్మెల్యే తెలియదు, మనకు తెలియదు కదా. ఎమ్మెల్సీ ఎంపీటీసీ జెడ్పీసీ తెలియదు చెప్పడానికి. ఎవరు వస్తారు ఇక్కడ? కరెన్సీ కరెన్సీ ఆయన ఎందుకు చెప్తాడు? జనగామకి ఆయన ఎందుకున్నాడు? శేషన్ ఆడు ఆయన కనుక్కుంటున్నాడు. ఆ లేడీ గెలిచింది కాదన్నా, అది అక్కడ పడక వస్తున్నారు. ఎప్పుడు చేస్తావు? ఈ సాయంత్రం అయినా కూడా వస్తున్నారు జనాలు. బండి టర్నింగ్ మీద కట్ అవుతారని అదే ఇప్పుడు సంచుల్లో వేసి ఎప్పుడు తీస్తామంటున్నా. ఇబ్బంది ఆగాలి కదా కొంచెం. ఈయన ప్లేన్ ఉన్న కన్నా ఆగుతా అయిపోయి అట్లా చూడు, నువ్వు చూసి ఎట్లా వెళ్ళేది అట్లా చెయ్యి. కరెక్టే. ఇప్పుడు బయట వేసిన వాళ్ళకి పక్కన వాళ్ళకి ఇబ్బంది, రాఘవేంద్రకి ఇబ్బంది. మళ్ళీ రాఘవేంద్ర ఎవరు వేసినా అంటే మళ్ళీ నేనే పిలుస్తాడు రాఘవేంద్ర. అది తీసి అమ్మండి బండి తెప్పించి వచ్చిన బండి తెప్పించేసాయి. అవునా, ఇప్పుడు నువ్వు సంచులు ఎత్తున్నావు కదా. సంచులు ఎత్తేసి బండి వేసేసి సరిపోతుంది. అలా చేసే ఈజీగా ఉంటుంది. వచ్చేస్తున్నాను, నేను వస్తున్నాను. చూడు అదే నా సంచులు వేసి బండి తీసుకొచ్చి బండి గేట్ దగ్గర పెట్టి వచ్చిన సంచులు బండి వేసి సరే అయితే నేను వస్తున్నాను, వాళ్ళతో మాట్లాడాలి. వస్తాను. సరే వాటితో రవితో మాట్లాడి వస్తున్నాను.